ఇస్తానా? అరే రే 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 చేస్తున్నావే నీవగా రెడీ అయ్యి ఉన్నావు. తొందర ఇవ్వండి ఏంటో. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ. డోర్ తీస్తా పప్పు రాలే. పప్పు వచ్చిండు పో. పప్పు ఏమో తెచ్చిండు రా. దాదా ఇస్తాడు రా. ఏమో తెచ్చిన ఏం లేదు దాదా ఇస్తాడా? అరే రే 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 హలో అమ్మో వీడియో తీస్తున్నాడు రో. ఏమో ఉంది. ఏంటిది? ఏముంది ఏం లేదు కూతా తిన్నిగా వేసుకున్నా మ్యాగీ. సరే ఏమో చూసిండు అందుకే. సరేలే సరే చూపిస్తాలే. ఇది వినగాలి నేను ఇయ్యను. అవునా? అవంటే ఏం లే కానీ డ్రెస్ మంచి వేసుకోపో చెప్తా. డ్రెస్ అమ్మో మనకి ఏదో ఉంది రే. ఏమో ఏం చేస్తున్నావే? నీవగా రెడీ అయ్యి ఉన్నావు. రెడీ కావంటే రప్పును రెడీ అవుతావా? బయటకు పోవాలని చెప్పి బయటికి పోవాలని ఆలోచిస్తుందా? నేను రెడీ కావని చెప్పి నేను డ్రెస్ చేంజ్ చేసుకోని చెప్పిన. డ్రెస్ బాగా డ్రెస్ చేంజ్ చేసుకోని చెప్పిన. రెడీ అయింది చాలు కానీ ఒకసారి ఆర్లకు అట్లనే వినడానికి ఎత్తుండా. పప్పు నువ్వేమో వీడియోలు తీస్తున్నావు, మళ్ళీ రెడీగా అమ్మన్నావు, మళ్ళీ నన్నే తిడుతున్నావు. చెప్పు ఈరోజు ఏంది? మదర్స్ డే. అమ్మ నాకు ఇది సర్ప్రైజ్ తెచ్చిండు. సర్ప్రైజ్ చాక్లెట్ తీసిన. కావాలా చాక్లెట్? సర్ప్రైజ్ నాకు తెలిసి సర్ప్రైజ్ ఏమో ఉండే. తిన్నా తీసుకున్నా. మంచి కూర్చున్నాం. ఏదో తెచ్చిండ్రు. కేక్ తీసుకొచ్చినావా? పెద్ద దొరకలే మరి. అచ్చా వాడు పేస్ట్ అంటారు దీన్ని. అచ్చా మన సైడ్ కేక్స్ వేరే ఉంటాయి, ఇక్కడ వేరే ఉంటాయి. ఇక్కడ మా విన్ను బాబు చూడండి. అది ప్లేట్లో పెట్టేసిన నిజంగా కేక్ తీసుకొచ్చిర్రు. మళ్ళీ అందులో ఏముంది ఇంకా ఇప్పటి వరకు చూడలేదు. వీళ్ళే ఇస్తారంట. చూడు మా విన్ను బాబు ఎగబడ్డాడు నాకు కేక్కి. నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ నానా. కిసి కిసి మమ్మకు కిస్ దేదో. మమ్మకు కిస్ దేదో. కిస్ మీద లేదు, కేక్ మీద ఉంది. సరేలే పండు. నేను ఎప్పుడు పెట్టాను కేక్ సామాన్యంగా అయితే. ఇంకొద్దు మీకు తినిపించుకో తీసుకొని. బాగుందా? పేస్ట్ ఇది కేక్ కాదు. పర్లేదా? కూల్ లేదు. కూల్ కేక్ కాదు కదా. కేక్ అంటే ఇది పేస్ట్ చెప్తున్నాను. పేస్ట్ అంటారు దీన్ని అంతే. మన సైడ్ కూల్ కేక్ అవన్నీ వేరే ఉంటాయి. యాక్చువల్గా పోయినసారి నేను మా అమ్మాయి వేసుకున్నాం. చిన్నవాడు చిన్న ఉంటే తెలియకుండా మా అమ్మ కేక్ కానీ ఈసారి లేరు. మస్తు బాధపడ్డా ఈరోజు ఈసారి అన్నట్టు. కానీ మా చిన్న ఫ్యామిలీతోనే ఇది. ఇచ్చే జల్దీ ఆరాటం ఎక్కువైపోయింది. తొందర ఇవ్వండి ఏంటో. తెలిసింది. ఫస్ట్ అయితే దగ్గరకు సాగండి. చాక్లెట్ నా ఫేవరెట్ ఇది. అంటే చాలా డేస్ అయిపోయింది చాక్లెట్స్ తినక. నేను ఇక్కడ దొరుకుతలేవు, కాస్ట్ ఎక్కువ అని తినడం మానేసా. పీసినారు దాన్ని. శారీ నాకు తెలియకుండా ఎప్పుడు తెచ్చినావు ఇట్లా? వీడ బయటనా? అంటే మా హస్బెండ్కి శారీ సెలెక్షన్ అయితే తెలుసు కానీ ఇట్లే. అవును బాగుంది. చూడండి ఇట్లా ఉంది శారీ. బాగుందా? వీడియోలో కలర్ ఎట్లా కనబడుతుందో కానీ బ్లూ బ్లూ కొంచెం బ్లూ గ్రే కలిసి ఉంటుంది. కింద ఇట్లా వచ్చింది మొత్తం బార్డర్.
బాగుంది. మా బావేమో చాక్లెట్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. బాగుంది నిజంగానే. బాగుందబ్బా. నేను లోపల చాలా ఫీల్ అవుతున్నా. పోయినసారి నేను మా అమ్మతో జరుపుకున్నా కదా, ఈసారి అరే మిస్ అయిపోయినా అట్లా అనుకున్నా. ఈ శారీ గిఫ్ట్స్ అని పక్కన పెడితే నాకు కేక్ కట్ చేయించడం మా విన్ను బాబుతో. నెక్స్ట్ మా హస్బెండ్ అంటే డ్యూటీ పర్పస్ మీద మళ్ళీ వెళ్ళిపోయినా కూడా పోస్టింగ్ వచ్చి ఉండడేమో అని అనుకున్నా, కానీ పర్లేదు ఇచ్చిండు. మా హస్బెండ్ ఇచ్చిండని కాదు, మా విన్ను బాబుతో ఇప్పించిండు. అది చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ థ్యాంక్ యూ చెప్పు అందరికీ. హ్యాపీ మదర్స్ డే. మా వినుగానికి ఖచ్చితంగా మాటలు వచ్చింది. ఇప్పుడు అత్తనే వస్తాయి. వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరికి చెప్పిస్తా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. సో శారీ అయితే ఇది ఇచ్చిండ్రు. చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు. యాక్చువల్ నేను అంత ఎమోషనల్ కాదు నేను, కానీ అంత ఇప్పుడు రావు. ఎందుకంటే ఇస్తారనుకుని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా మీకు తోచినంతలో మీ మదర్స్కి కొంచెం ఏదన్నా ఇవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళ హ్యాపీనెస్సే వేరుంటుంది. నేను ఇప్పుడు మా అమ్మ దగ్గర లేను కాబట్టి కొంచెం బాధ అనిపిస్తుంది. ఇది కొంచెం జరిగిన తర్వాత బాగుంది. ఇప్పుడు అందరితో షేర్ చేసుకోవాలి ఇది ఫోన్ చేసి. సో ఇదన్నమాట వీడియో. అందరికీ ముందుగా హ్యాపీ మదర్స్ డే. మదర్స్ డే రోజు ఒక్కటే కేక్ పెట్టి వెళ్ళిపోతున్నాం. మదర్స్ డే రోజు ఒక్కటే ఏమంటారు రెస్పెక్ట్ చేయడం అలా కాదు, ప్రతిరోజు చూసుకుంటేనే వాళ్ళ హ్యాపీనెస్ ఉంటుంది కదా. కేక్ ముగిస్తాం ముందు. నేను ఈసారి వెళ్ళినాక మా మమ్మీకి ఏదైనా ఇప్పియాలి. నేనైతే అది ఫిక్స్ అయిపోయినా. దూరం ఉంటే ఇవన్నీ ఇంకా బాధ అనిపిస్తాయి కదా. ప్రతి ఒక్కరు ఇలానే ఫీల్ అవుతారు. చిన్న మూమెంట్స్నే కొంచెం సెలబ్రేట్ చేసుకుంటే బాగా అనిపిస్తుంది కదా. మా విజ్ఞానం పుట్టిన తర్వాత నాకు అదే చాలా పెద్ద గిఫ్ట్ అయిపోయింది. సో ఇది ఇచ్చిన తర్వాత ఇంకా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ చెప్పుకోవాలి మా హస్బెండ్కి, మా విజ్ఞాన్ బాబుకి. థ్యాంక్ యూ. సో ఇదన్నమాట వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్. బై బాయ్.